రైట్. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈ దినం మన కొరకు సిద్ధపరిచిన దైవ వాక్యం కొరకు వాక్య ధ్యానములో వాక్య అందించడానికి దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. ఇద్దరు సేవకులు ఉన్నారు. కాకినాడలో పరిచర్య చేస్తున్న స్టీఫెన్ గారు, అలాగే అమలాపురంలో సేవ పరిచర్య చేస్తున్న హనోక్ గారు మన మధ్యలో ఉన్నారు. హనోక్ గారిని ప్రేమపూర్వకంగా వాక్యానికి చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి దైవజనరాలు, అభిషక్తురాలు, మరి సంఘ నాయకురాలు అయినటువంటి మరి సునీతక్క గారికి, అలాగే దైవజనులు, అభిషక్తులు, మరి మన మధ్యలో లేకపోయిన జార్జ్ బాబు గారికి కూడా నా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచి ఆరాధనలో మనల్ని నడిపించినటువంటి దైవజనులు, మరి అన్నకు నా ప్రత్యేకంగా వందనాలు. ఇక్కడ దైవజనుల సమూహం ఉంది, వారందరికీ పేరు పేరున ప్రత్యేకంగా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి అందరూ రెండు చేతుల పైకెత్తి ఒక్కసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి లక్ష్మీ ఆంటీ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడో చూసాం, మరి మరలా చూడడానికి దేవుడు కృప అనుగ్రహించారు. 2015లో ఈ స్థలానికి నేను నడిపించబడ్డాను. ఈ స్థలానికి నేను నడిపించబడినప్పుడు ఇదే లక్షవారం నాకు వాక్యాన్ని ఇచ్చారు. ఈ స్థలంలోకి వచ్చినప్పుడు వాక్యాన్ని ఇచ్చారు. అప్పుడు నా ప్రారంభం నా సేవా పరిచర్య ప్రారంభం 2014లో. 2015లో ఈ స్థలానికి వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిన తర్వాత మా పరిచర్య మరొక రీతిగా దేవుడు ఆశీర్వదించారు. ఆమేన్. దేవుడు చాలా ఆశీర్వదించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మరి అక్కతో ఉన్నటువంటి ఆ సహవాస బంధం, యేసయ్య రక్తంలో కడగబడినటువంటి ఆ బంధం, మరి ఇక్కడికి ఎప్పుడొచ్చినా చాలా ప్రేమతో, ఆప్యాయతతో వారు చేర్చుకుని, ఒరే మేం కాదురా గొప్ప, ఎక్కడో విలేజెస్లో ఉండి మీరు పరిచర్య చేస్తున్నారా, అది గొప్ప అని భుజం తట్టి వెన్నుతట్టి చాలా చక్కగా ప్రోత్సహించి మా కొరకు ప్రార్థన చేసి పంపిస్తారు అక్క. అందుని బట్టి వారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇట్టి అవకాశాన్ని మరి నాకు కలిగించినందుకు చాలా సంతోషంగా ఉంది. దరిదాపు 10 సంవత్సరాల తర్వాత మరలి ఇక్కడ నేను నిలబడ్డాను. ఇప్పుడు 10 years బ్యాక్ ఇదే స్థలంలో నేను వాక్యం చెప్పాను. మరలా ఇదే రోజు నాకు ఈ అవకాశాన్ని రావడం నేను చాలా ఆనందిస్తున్నాను. ఇక్కడికి వాక్యం చెప్పాలని రాలేదు, ఎందుకంటే ఇక్కడ చాలామంది దైవజనులు ఉన్నారు. ఈరోజు వర్తమానం అందించడానికి ఆల్రెడీ సిద్ధపరిచున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ అవకాశాన్ని కలిగించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆమేన్. అది కూడా ఇక్కడికి రావడానికి గల మూల కారణం ఏంటంటే, మరి మా పాపకి జాబ్ రావడం జరిగింది. బిఎస్సి అగ్రికల్చర్ మా పెద్ద పాప చేసింది. మరి ఆ కారణాన ఇదే ప్రాంతంలో మరి జైంటుకు ఆపోజిట్ ఉన్నటువంటి వీధిలో వాళ్ళ ఆఫీస్, రేపే జాయినింగ్. ఆ బిడ్డ కొరకు ఇక్కడ తీసుకొచ్చి మరి ఎక్కడ ఏ సంఘానికి పంపాలి అని మరి అనుకుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కే దగ్గరగా ఉంది కాబట్టి అసలు ఇంక ఇబ్బంది లేదు. ఎంత దూరంలో ఉన్నా ప్రతి ఆదివారం అమ్మ అక్కడ మన సునీతక్క గారు ఉన్నారు, అక్కడ చర్చికి వెళ్ళాలని చెప్పని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఇట్టి అవకాశం మరి నా కుమార్తె విజయశ్రీ, మరి ఆ బిడ్డని అక్కకి నేను అప్పగించేస్తున్నాను ఈ రోజు నుంచి. చక్కగా ఇక్కడ ఉన్న సంవత్సరాలన్నీ మరి ఆ బిడ్డతో ఆ బిడ్డను ప్రార్థనలో మరి ఆత్మీయతలో నడిపిస్తారు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తూ చాలా అతిశయిస్తూ ఉన్నాను కూడా. ఎందుకంటే ఎంత మంచి సంఘం, ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది గొప్పవారిగా మార్చబడ్డారు, ఎంతోమంది దీవించబడ్డారు, ఎంతోమంది వర్ధిల్లారు. వారు దేశ విదేశాలలో ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. నేటికి వారు ఎన్నెన్నో ఆశ్చర్యమైన కార్యాలు పొంది
యేసుక్రీస్తు ప్రభు చేత ఆశీర్వదించబడి ఈ స్థలము నుంచి వెళ్ళిన వారు, దైవజనులు, దైవజనరాండ్లు, మరి ఈ స్థలంలో నుంచి వెళ్ళిన వారు ఈరోజు అద్భుతమైనటువంటి పరిచర్యలు చేస్తూ కూడా ఉన్నారు. మరి ఇలాంటి స్థలంలో నాకు ఇచ్చినటువంటి నా కుమార్తె కూడా ఈ స్థలంలో ఉండడం, మీతో పాటు తను కూడా ఒక సభ్యురాలుగా నడిపించబడ్డం నాకు చాలా ఈ రోజు నుంచి సంతోషంగా అనిపిస్తూ ఉంది. కాబట్టి మరి ఇట్టి అవకాశం నాకు అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఏది కూడా వట్టిగా మన జీవితాల్లో చేయడండి. ఎవరు ఎక్కడికి ఎప్పుడు నడిపించబడాలో, ఈ స్థలములో ఏ స్థలములో నివసించాలో, ఏ స్థలములో ఉండాలో ఆయన డిజైనింగ్ ఉంటుంది. ఆమేన్. దేవుని ఏర్పాటు లేనిదే ఏ వ్యక్తి కూడా ఏ స్థలానికి నడిపించబడలేరు, ఏ స్థలము నుంచి ఏ స్థలమునకు కూడా వెళ్ళలేరు. కేవలం దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మాత్రమే మన జీవితాలు వెలిగించబడతాయి. ఆమేన్. దేవుని చిత్తం లేనిదే ఏ వ్యక్తి కూడా ముందుకు వెళ్ళలేరు. దేవుని చిత్తం లేనిదే ఏ వ్యక్తి ముందుకు నడవలేడు. దేవుని చిత్తం లేనిదే ఏ వ్యక్తి ఆశీర్వదించబడలేరు. దేవుని చిత్తం లేనిదే ఏ వ్యక్తి కూడా గొప్పవారిగా మార్చబడలేరు. కేవలం యేసయ్యకు మనం ఇచ్చే ఆ గొప్ప విలువైనటువంటి సమయాన్ని బట్టి, లేక మన హృదయాన్ని ప్రభుకిస్తే ప్రభు మన జీవితాలను వెలిగించే గొప్పవారిగా మార్చి నిలబెడతాడు ఆయన. ఆమేన్. కేవలం ఈ స్థలంలో నిలబడినటువంటి నేను కూడా ఒకప్పుడు మీకు ఇక్కడికి వచ్చినప్పుడు గతంలో నేను నా సాక్ష్యాన్ని పంచుకున్నానండి. నా దేవుడు నన్ను ఎలా పట్టుకున్నారో చెప్పాను. గతంలో ఒక అన్య కుటుంబంలో జన్మించి యేసుక్రీస్తు ప్రభుని వ్యతిరేకించి ఈయన దేవుడు కాదు, ఇతను దేవుడు కాదు, మాకంటూ చాలామంది ఉన్నారు అని వాదన పెట్టుకున్న వారిలో నేను కూడా ఒక్కడిని. ఆ వాదనలన్నిటిలో నుండి దేవుడు నాతో మాట్లాడినప్పుడు, కష్ట దినములో, శ్రమ దినములో, బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభు మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏంటో రుచి తెలుసుకోగలిగాను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఆగలం? ఎవరైనా ఆవకాయ నోట్లో టచ్ చేసిన తర్వాత తినకుండా ఆగలమా? మనం ఆగలేము. ఎందుకంటే అది ఎంత నోరు ఊరించి, ఒకవేళ వేడి చేస్తుందని తెలిసినా, లోపల కురుపులు వస్తాయని తెలిసినా, ఆ రుచి తెలిసిన వారు ఏమాత్రమో వెనకాడరు. అందుకనే యేసయ్య యొక్క రుచి ఎరిగిన వారు మిమ్మల్ని మానేయగలరా? మానేయగలమా మనం? నువ్వు రమ్మన్నా వస్తావు, రావద్దన్నా వస్తావు ఈ స్థలములో. ఎందుకంటే దేవుని యొక్క రుచి ఏంటో మనము గమనించిన వారు. నేను కూడా 2005లో యేసుక్రీస్తు ప్రభుని రుచి చూసి తెలుసుకున్నాను. ఆమేన్. ఆ రుచి ఈనాటి వరకు ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎందుకనంటే ఆయన మనకు ఒక రాజు, మన కొరకు పరలోక రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమేన్. హల్లెలూయా. మనకు ఒక రాజ్యం ఉంది, మనకు ఒక రాజు ఉన్నాడని చెప్పండి. మనకు ఒక రాజ్యం ఉంది. భూలోకంలో కూడా రాజులు ఉన్నారు, పరిపాలించే నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ మనల్ని సరిగ్గా పరిపాలిస్తున్నారో లేదో అది మన అందరం ఎరిగిన వారమే. కానీ మన ప్రభు మాత్రం మనల్ని విడిచిపెట్టేవాడు ఎంత మాత్రమో కాదు. హల్లెలూయా. ఆయన మనల్ని ఎలా పరిపాలించాలో సమస్తమును ఆయన చూచి మనల్ని అంత అద్భుతమైన రీతిలో నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు అంటాం దేవుడు లేడు అంటాం. శ్రమలు వచ్చినప్పుడు అంటాం ప్రభు నన్ను విడిచిపెట్టేశాడు అంటాం. ఏదైనా బాధలో, వేదనలో, దుఃఖంలో పడిపోతూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇక దేవుడు లేడు అనే నిశ్చయితకు వచ్చినప్పుడే మరలా ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఎడారిలో నీటి బుగ్గలు పుట్టించి ఆగరుకు సహాయం చేసినట్లుగా మనకు కూడా ప్రభు సహాయాన్ని పంపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు, ఉపద్ఘాతాన్ని మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. నాకు ఇవ్వబడిన సమయం ఎంతో చెప్పలేదు, కానీ నేను మాత్రం పూర్తి చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అతి తక్కువ సమయంలోనే ఒక 2-3 పాయింట్లు చెప్పి నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడినప్పుడు
అన్న ఇందాక వర్షిప్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఎలా కనిపిస్తుందంటే 120 మంది మేడగదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని అగ్ని దిగివచ్చి వారు అగ్ని జ్వాలలతో నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ అంత అభిషేకం ఈ స్థలంలో కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. చేతుల పైకే చెప్పాలా? హల్లెలూయా. ఎందుకంటే ఈ స్థలమందు దేవుని అగ్ని నిలబడి ఉంది కనుక అగ్నిలో నుండి మోషేతో మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు. ఆమేన్. మాట్లాడితే మన హృదయాలు కరిగించబడతాయి, మార్చబడతాయి. బండబారిన హృదయాలు కూడా ఎలా మారుతాయి? కొన్ని బండల్ని సుత్తితో కొట్టాల, కొన్ని బండల్ని ఏమంటారు వాటిని గన్స్ ఉంటాయి, ఈ గన్స్తో కొడితేనే కానీ అవి పగలవు. మన హృదయం కూడా ఒక్కొక్కసారి ఎన్నిసార్లు దేవుడు గద్దించినా ఆ గద్దింపుకు లోబడినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ ఒక్కరోజు వస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఒకేసారి మన హృదయాన్ని తట్టినప్పుడు వెంటనే నూతనమైనటువంటి మార్పులోనికి వచ్చేస్తాం. ఆమేన్. ఈ 3 రోజులు ఒప్పుకోలు ప్రార్థన, ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన, ఈ రోజు నుండి మరలా ఆదివారం మనము ప్రభు సన్నిధికి నడిపించబడే వరకు కూడా దేవుని చేతిలోనికి నడిపించబడ్డానికి, మనము కాల్చబడడానికి స్థలానికి వచ్చాం. ఆమేన్. ఎందుకు వచ్చాం ఈ స్థలానికి చెప్పండి? కాల్చబడ్డానికి. ఆమేన్. సువర్ణమాట అగ్నిలో ఏమైపడుతుంది? కాల్చబడుతుంది. కాల్చబడిన తర్వాత ఎలాగవుతుంది? దాన్ని సుత్తితో కొట్టి 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 సానబెట్టి అప్పుడు మెరుగు పెడితే అది విలువైనటువంటిదిగా షోరూంలోకి వస్తుంది. అలాగే మన ప్రభు ఈ కేంద్రంలో, అనగా ఇది ఎలాంటిది? ఒక కేంద్రం లాంటిదట. ఇక్కడికి వచ్చినటువంటి వారు ఎలా మారుతారు? ఇప్పుడు ఒక కొలిమి లాంటిది. ఈ కొలిమిలోకి వచ్చినటువంటి వారు సదును చేయబడతా ఉంటారు. ఏ మాట చేత? దేవుని మాట చేత. హల్లెలూయా. దేవుని మాట చేత. యెహెజ్కేలు గ్రంథంలో తీయక్కర్లేదు కానీ 3వ అధ్యాయంలో మనం ఆ ఫస్ట్ 2 వచనాలు మనం చదివితే అక్కడ దేవుని వాక్యము తేనె వలె ఉంటుంది, దాన్ని మీరు ప్రతిదినము భుజించాలి అని చెప్పారు. ఆమేన్. ఒకవేళ మీకు చదవాలనిపిస్తే కనుక మాట ఒకసారి చదివి, నా వాక్యం అది కాదు కానీ ప్రారంభిస్తూ వెళ్దాం. ఒకసారి చూద్దామా? యెహెజ్కేలు గ్రంథం నరపుత్రుడా, నీవు బయలుదేరి ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. చప్పట్లు కొడతారు ఒకసారి ప్రభుని మహిమపరుస్తూ. హల్లెలూయా. దేవుని వాక్యం ఎలా ఉందంట? తేనెలా ఉంది. ఈ 3 రోజులు చాలామంది ఉపవాసాలు చేస్తారు. ఉపవసించి దేవుని దగ్గర ఏదో ఒకటి అద్భుతాన్ని పొందుకోవడానికో, ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవడానికో, పడిపోయిన జీవితాన్ని మరలా తిరిగి కట్టుకోవడానికి ఉపవసించి దేవుని దగ్గర మనం నడిపించబడుతున్నాం. ఉపవసించేటప్పుడు శారీరకమైన ఆహారం మీద దృష్టి లేకుండా ఇక దేని మీద ఉండాలి? ఇదిగో అక్కడ అన్నాడు, నరపుత్రుడా, కుమారుడా, నా మాట జాగ్రత్తగా విను. ఈ లోకంలో ఉన్న ఆహారము తినడం వల్ల ప్రయోజనము శరీరానికి మాత్రమే. శరీరానికి ఇడ్లీ, దోశ, పూరి, వడ తింటాం కదా అందరం సాధారణంగా. దేవునికి స్తోత్రం. చికెన్, మటన్, కాయగూరలు తినేవాళ్ళు కాయగూరలు, ఇవన్నీ శరీర పుష్టిని మాత్రమే కలిగిస్తాయి. జీవగ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనం తినినప్పుడు ఆత్మ రగిలించబడినట్లుగా పుష్టిధనానికి మన్నించబడే వారంగా మారుతాం. ఆమేన్. అందుకనే ఈరోజు దేవుని వాక్యము వినేవారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే అది తేనెలా ఉంటుంది కాబట్టి. ఆమేన్. అందుకనే మరొక మాట అంటుంది యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో అనుకుంటా
55వ అధ్యాయము అనుకుంటా చూడండి ఒక్కసారి, నేను ఆ మాట కూడా చెప్పి 55వ అధ్యాయం 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతాను అన్నాడు. ఆమేన్. యెషయా ప్రవక్త చెప్తూ అద్భుతమైనటువంటి మాట రాస్తూ అన్నాడు, ఇదిగో చెవియొగ్గి నా యొద్దకి రండి. మీరు ఆహారాన్ని భుజించాలంటే ఎక్కడికి రావాలి? చెవియొగ్గి రావాలి ఆయన దగ్గరికి. ఆమేన్. ఈరోజు చాలామంది వింటారు, కానీ చాలామందికి కొన్ని లక్షణాలు ఉంటాయండి. మంచి లక్షణం ఏంటో తెలుసా? వినేటప్పుడు పడుకునే అలవాటు. చాలామందికి ఈజీగా చర్చిలోకి వచ్చిన తర్వాతే నిద్ర వస్తుంది. చాలామందికి, కొంతమందికి చర్చిలోకి వచ్చిన తర్వాత, మాకు విలేజెస్లో ఎలా ఉంటుందంటే, విలేజెస్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, చర్చికి వస్తారు, రావడం బాగానే వస్తారు, ఇక్కడ అగ్గిలాంటి మాటలు అందించబడుతున్న బలమైనటువంటి గట్టిగా అరిచి మాట్లాడుతూ దేవుని వాక్యం చెప్తున్నా చాలా హ్యాపీగా నిద్రపోతారు. కొంతమంది అబ్బా ఎంత హ్యాపీగా నిద్రపోతారంటే, మరి చెవుల్లోకి దేవుని వాక్యం వెళ్తుందో లేదో తెలియదు. ఇంతకే ఎలా ఉంటుందంటే, బోర ఊదినట్టుగా ఉంటుందేమో. జోలపాట, ఏ పాట? జోలపాట పాడినాడు, చందమామ రావే జాబిల్ రా అని జోలపాటలాగా అనిపిస్తుందేమో. ఎందుకంటే దేవుని వాక్యం మీద దృష్టి పెడితే, వినగలిగిన చెవి, గ్రహించే హృదయం దేవునికి అనుగ్రహించబడితే, ఇవ్వగలిగితే దేవునికి, అప్పుడు నా ప్రభు నాతో మాట్లాడి అద్భుతమైనటువంటి పాత్రలుగా మలుస్తాడు. ఆమేన్. అందుకనే వింటేనంట, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నీకు, నీ కుటుంబానికి కూడా ప్రభు చూపుతాడు. ఆమేన్. వినడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు. హల్లెలూయా. ఓ పాస్టర్ గారు వచ్చి ఇలాగే వాక్యం చెప్తుంటే చాలాసార్లు వినుంటారు మీరు కూడా. వాక్యం చెప్తూ ఆయన అన్నారంట, ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారని అంటే, మేమందరం రెడీగా ఉన్నాం. ఎంతసేపు చెప్పమంటారని అంటే, మీరు ఎంతసేపు అయినా చెప్పండి అన్నారట. ఎంతసేపు? మీరు ఎంతసేపు అయినా చెప్పండి, మేము వినడానికి సిద్ధం అని అంటే, ఈ లోపల వెనక నుంచి ఒక ఆయన అన్నాడంట, ఆగండి పాస్టర్ గారు చెప్పే ముందు అన్నాడంట. ఆయన లేచి, ఏంటని చెప్పండి అయ్యా అని అంటే, మీరు ఎంతసేపు అయినా చెప్పుకోండి, కానీ వెళ్తా మమ్మల్ని లేపేసి వెళ్ళండి. హల్లెలూయా. ఇక్కడ అలాంటి వారు లేరు. సరదాగా జస్ట్ చిన్న నవ్వించడానికి మాత్రమే ఆ మాట చెప్పాను. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ అగ్గిలా మండించబడిన వారే ఉన్నారు, కానీ అలాంటి బలహీనులు లేరు అని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈరోజు వినగలిగితే, ప్రభు మనతో ఒక 2 కుటుంబాల గురించి పరిచయం చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వినే వాక్యమే, ఇక్కడ ఏం కొత్తగా బోధించబడదు. ఎక్కడ కొత్త బుక్స్లో చదివి మాత్రం చెప్పే ఏమి ఉండవు. ఇక్కడ మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో ఉన్న మాటలు ఏ దైవజనుడు మాట్లాడినా ఇందులో నుంచే మాట్లాడాలి. ఆమేన్. ఇప్పుడు వినేవే. రండి మనం ఈసారి వాక్యంలోనికి వెళ్దాం. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి కుటుంబాల గురించి నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల కొన్ని విషయాలు నేను చెప్పి తర్వాత నేను ముందుకు వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. మరొక మాట చదువుకుందాం. 5వ కీర్తన 11వ వచనం. 5వ కీర్తన 11వ వచనం. నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. మరొక మాట 34వ కీర్తన కూడా చదువుదాం. 34:19 కూడా చదవండి ఒకసారి. 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో 8వ వచనం నుంచి అమ్మ. 8వ వచనం. 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు.
ఆమెన్. ఆమేన్. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. 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 ప్రభుని ఆశ్రయిస్తే ఏ కొదువ ఉండదు. ఈరోజు చాలా మంది జీవితాల్లో యేసు ప్రభుని ఆశ్రయించడం వల్లనే మేలు కలుగుతుంది తప్ప ఆశ్రయించకపోతే ఏ మేలు కలగదు. ఆశ్రయించినటువంటి కుటుంబాన్ని దేవుడు ఎన్నడూ ఎప్పుడు ఏ సమయంలో కూడా విడిచిపెట్టలేదు. ఆశ్రయించలేనటువంటి కుటుంబాలను దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? వారు పాపంలోనికి వెళ్ళినప్పుడు, వారు అవిధేయులుగా దేవునికి మారిపోయినప్పుడు అలాంటి వారిని ఏమన్నాడు తెలుసా? త్రోసివేశాడు. మీరు ఉండడానికి వీలు లేదు. అందుకనే 435 సంవత్సరాలు వారు కఠిన బానిసత్వంలో ఐగుప్తులో ఇశ్రాయేలు మగ్గిపోయారు. అలాగే వచ్చిన తర్వాత అక్కడ నుండి బయటపడి మోషే నడిపించిన తర్వాత మరలా ఇర్మియా కాలానికి వచ్చేసరికి 70 సంవత్సరాలు బానిసత్వాన్ని వారు బ్రతుకులో ముందుకు నడిపించబడ్డారు. కానీ ప్రభు ఒక రోజు అన్నాడు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇర్మియాని పిలిచి ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా, ఇదిగో వారు ఇప్పటి వరకు నన్ను ఆశ్రయించలేదు కాబట్టి వారిని పాపిష్టోళ్ళుగా గమనించాను. వారు నా మాట వినలేదు కాబట్టి వాళ్ళని ప్రక్కన పెట్టి చెరలోకి అప్పగించాను. ఒకరోజు దేవుడు మాట్లాడుతూ ఇర్మియాతో చాలా అద్భుతమైనటువంటి మాట మాట్లాడారు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనిస్తే చూడండి, ఒక్కసారి చదవండి, ఎవరైనా సహకరించండి. 33వ అధ్యాయం 8వ వచనం. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషములు వారిని పవిత్రపరుస్తాను. హల్లెలూయా. ఎందుకంటే వారు ఆశ్రయించడం ప్రారంభించారు. వారు మరలా తిరిగి దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసును అంగీకరించడానికి వాళ్ళు మనస్సు తెచ్చుకున్నారు. అందుకనే ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ అన్నాడు, ఇదిగో వారు నాకు విరోధంగా చేసిన పాపములన్నిటినీ ఇక నుంచి నేను క్షమించబోతూ ఉన్నాను. ఆమేన్. చదవండి. వాళ్ళని పవిత్రపరిచిను. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమించేదను. ఏమన్నాడు? తిరుగుబాటులన్నిటినీ క్షమిస్తాను. ఆమేన్. చాలండి. తిరుగుబాటులన్నిటినీ. ఈరోజు నా ప్రభు నాతో ఇక్కడుండి మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మనుషులు నిన్ను క్షమిస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు ప్రభు దగ్గరికి నువ్వు తిరిగి వస్తే నా ప్రభు నిన్ను క్షమించబోతూ ఉన్నారు. ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. క్షమిస్తే చాలా ఉన్నతమైనటువంటి దీవెనలు మనకు కలుగుతాయండి. ఆమేన్. ఈరోజు మనుషులు క్షమించవచ్చు, క్షమించకపోవచ్చు, కానీ మన దేవుడు అలాంటి వాడు. ఆయన ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమకు అవధులే లేవు, ఆయన ప్రేమకు అంతము లేదు. ఆయన ప్రేమ చాలా అమోఘమైంది. ఆమేన్. ఇటువంటి ప్రేమ ఎవ్వరు కూడా చూపలేదు. అందుకనే దావీదు గురించి అన్నాడు కదా, దావీదుకు చూపిన కృప నేను నీకు చూపుతాను. ఈరోజు ఆశ్రయించిన కుటుంబం పాపంలో నుండి బయటకు వస్తుంది. ఆశ్రయించలేని కుటుంబాలు పాపంలోంచి బయటికి రావు. హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణి ఆశ్రయిస్తేనే, అందుకనే ఆశ్రయించిన పిల్లలకి ఏముండదంట? కొదువ. ఏ కొదువ ఉండదు. మనకి కొదువుగా అనిపిస్తుంది కానీ కొదువు ఉండదు. ఇంట్లో ఒక్కొక్కసారి తినడానికి ఏమీ లేకపోయినా ఆ సమయానికి దేవుడు ఏమిస్తాడు? మళ్ళీ పంపించేస్తూ ఉంటాడు. సేవకులుగా మాకు అనుభవం ఇలాంటివన్నీ ఎక్కువగా 10 సంవత్సరాల నుంచి నేను అనుభవిస్తూ ఉన్నాను. దరిదాపు ఇప్పుడు 12వ సంవత్సరం. ఈ 12 సంవత్సరాల నుంచి అక్క ఎంత సీనియర్ కాబట్టి అక్కకి ఇంకా చాలా అనుభవం ఉంటుంది. ఎందుకంటే కష్టాల్లో, శ్రమల్లో దేవుడు ఎలాగ మనల్ని పోషిస్తాడో అది గమనించగలిగి. ఎప్పుడంటే మనం క్షమించబడినప్పుడు. ఆమేన్. దేవుని చేతిలో క్షమించబడినప్పుడు. ఎప్పుడంటే తిరిగి దేవుణ్ణి ఆశ్రయిస్తే. ఆమేన్. ఇప్పటి వరకు వాటెవర్ ఇట్ ఏం చేసావనేది దేవుడు అడగట్లేదు, కానీ బై స్టిల్ నౌ ఇప్పుడు ఎలా ఉన్నావో అది గమనించు. ఆమేన్. ఇప్పుడు మరలా నువ్వు తిరిగి ఆశ్రయిస్తే నిన్ను, నీ కుటుంబాన్ని పరిపూర్ణంగా ఆశీర్వాదములకు వారసులుగా మారుస్తాను అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ఈరోజు తిరిగి రావాలి ప్రభు దగ్గరికి. ఆమేన్.
ఎస్, ఒక 2 కుటుంబాల గురించి ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మొదటగా ఒక కుటుంబం ఉందండి. ఈ కుటుంబం గురించి ఆలోచన చేద్దాం. నష్టపోయిన కుటుంబం కోసం ఆలోచన చేద్దాం. ఆశ్రయించవలసిన కుటుంబం ఆశ్రయించకుండా వెళ్ళిపోయిందండి. ఆ కుటుంబం గురించి మనం గమనిస్తే అందరికీ తెలుసు. మనకి నయోమి అనే వ్యక్తి. హల్లెలూయా. నయోమి ఎంతమందికి తెలుసు? పరిచయం చేసుకున్నారా? మాట్లాడారు ఎప్పుడైనా? మాట్లాడాలంటే బైబిల్ దగ్గరికి వెళ్ళాలి, రూతు గ్రంథాన్ని తెరవాలి, తెరిచి చదువుతూ ఉంటే ఆమె గుణలక్షణాలు ఏంటో, ఆమె చెడు లక్షణాలు ఏంటో, ఆమె మంచి లక్షణాలు ఏంటో మనతో మాట్లాడుతూ ఉంటుంది. అంటే అప్పుడు ఆ రోజు కలుసుకున్నట్టే మనం. ఆమె వీళ్ళు మన కంటికి కనబట్టలేదు కానీ ప్రభు అన్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మొదటి కొరింథీ 11 హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం అంటాడు కదా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించిందంట. మన ముందు వీళ్ళందరూ ఎలా ఉన్నారట అంటే, వాళ్ళు అనుభవించిన వారిగా మనకు వృత్తాంతాలుగా ఉన్నారట వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళలో నుంచి పాఠాలు నేర్చుకోవాలే కానీ వ్యంగ్యంగా చూపించకూడదు. చాలామంది లోకస్తులకు తెలియట్లేదు ఈ మాటలు. బైబిల్లో ఉన్న కొన్ని పదాలు వాళ్ళకి అర్థం కాక వేరేగా ఏలెత్తి చూపించేటట్లుగా మారారు. కానీ అలాంటి వారికి తెలియచేస్తున్న విషయం ఏంటో తెలుసా? ప్రభు వాక్యం క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే, చదవగలిగితే అందులో ఉన్న లోపం ఏంటి, అందులో ఉన్నటువంటి అభిషేకం ఏంటో తెలుసుకోగలుగుతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్రయించలేని కుటుంబం కోసం తెలుసుకుంటే రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుతూ ఉన్నప్పుడు, న్యాయాధిపతులు ఏలిన దినములలో దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహలును కిల్యోను అను యూదా బెత్లెహేము వారై ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండేరి. హల్లెలూయా. ఈ విషయాన్ని చాలాసార్లు మనం చదువుతాం, చాలాసార్లు మనం వినగలిగాం. ప్రియ దేవుని బిడ్డలారా, బెత్లెహేములో ఏమొచ్చిందంట? కరువు. ఈ బెత్లెహేములో కరువు మొదటిసారి వచ్చిందా, రెండోసారి వచ్చిందా, మూడోసారి వచ్చిందా, 4వసారి వచ్చిందా అని మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో కరువు అప్పుడు తెలియనిది కాదు. కరువు అనేది అనుభవించలేనిది కాదు. వాళ్ళందరికీ ఆల్రెడీ కరువు గురించి తెలుసు. ఎప్పటి నుంచేనంటే అబ్రహాము కాలము నుండి కూడా. అబ్రహాము కాలంలో 12వ అధ్యాయంలో మొదటి కరువు వచ్చింది. ఆ మొదటి కరువులో అబ్రహాము దేవుణ్ణి వెంబడించాడు, ఆ కరువుని జయించగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. రెండో కరువు వచ్చింది ఆదికాండ గ్రంథంలో 25వ అధ్యాయం లేక 26వ అధ్యాయంలో మనం గమనిస్తే కరువు వచ్చింది. ఏ కరువు? ఇస్సాకు దినములలో కరువు వచ్చింది. ఈ కరువు ఏమన్నా కొత్త? అబ్రహాముకు వచ్చింది, ఇస్సాకుకు వచ్చింది, నెక్స్ట్ జనరేషన్ యాకోబుకు వచ్చింది. నెక్స్ట్ జనరేషన్ యాకోబు జీవితంలో కూడా వచ్చింది. అప్పుడు ప్రపంచమంతా కరువు వచ్చిందట. అప్పుడు ఐగుప్తులోనే కాదు, కనానులోనే కాదు, భారతదేశంలోనే కాదు, అన్ని చోట్ల కరువు వచ్చిందట. అప్పుడు ఆ కరువులోనే కదా యోసేపును దేవుడు ఏం చేశాడు? రాజుగా హెచ్చించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ విషయం కూడా నయోమికి తెలుసు. తన భర్త అయినటువంటి ఎలీమెలెకు కూడా తెలుసు కరువు వచ్చిందనే సంగతి. హల్లెలూయా. అలాంటి కరువులో ఇప్పుడు బెత్లెహేముకి 4వసారి కరువు వచ్చింది. ఎన్నోసారి ఇది? మొదటిసారి అబ్రహాము కాలం, రెండవది ఇస్సాకు కాలం, మూడవది యాకోబు కాలం, తర్వాత యేసేపు కూడా ఉన్నాడు అందులో. ఆమేన్. 5వ వాడైనటువంటి యేసేపు కూడా ఉన్నాడు, యేసేపు కాలం. నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పటికి న్యాయాధిపతుల కాలం. ఈ న్యాయాధిపతుల కాలంలో ఆ కుటుంబం ఉంది. ఏ కుటుంబం? నయోమి, ఎలిమెలెకు కుటుంబం కూడా ఉంది. కానీ ఈ కుటుంబం బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, ఈ ఇంటిలో ఉన్నప్పుడు ఎంత ఆనందాన్ని దేవుడు ఇస్తాడో. ఆమేన్. ఈరోజు కరువు వచ్చింది కదా అని చీప్గా చూడకూడదు.
కష్టం వచ్చింది కదా అని చీపుగా చూడకూడదు, బాధ ఉంది కదా అని చీపుగా చూడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఈ కుటుంబం చీపుగా చూసిందండి. ఏ ఊరిని? బెత్లెహేముని చీపుగా చూసింది. ఎవరో? నయోమి అందే కరువు వచ్చేసింది కదా, కాబట్టి ఇక్కడ అందరూ ఏదో ఒక రకంగా తింటున్నారు, కానీ మన ఇంట్లోనే 2 పిల్లలను పెంచుకోవడం చాలా కష్టమైపోతుంది, చాలా కష్టమైపోతుంది. కాబట్టి ప్రక్కన ఉన్నటువంటి మోయాబు దేశాన్ని చూస్తే చాలా గర్వించదగినదిగా ఉంది. ఎందుకంటే అక్కడ మంచి సంపాదన ఉంది, అక్కడ మంచి ఆశీర్వాదం ఉంది, అక్కడ 3 పూట్ల తినే ఆహారాన్ని సంపాదించుకోవచ్చు, కాబట్టి అక్కడ పనులున్నాయి అని పరుగులు తీసి మోయాబుకు వెళ్ళారట. హల్లెలూయా. మోయాబీలు ఎటువైపు సంతానం నుండి వచ్చారు అని అంటే లోతు కుమార్తెలు చేసిన పాపము ద్వారా పుట్టిన వారు మోయాబీలు. వారు కత్తులు తయారు చేసేవాళ్ళు. ఎవరికంటే శత్రువులకు కత్తులు అమ్ముతూ ఉండేవారు వాళ్ళు. ఎందుకంటే యుద్ధాలు చేయడానికి కావలసినటువంటి సామగ్రిని అంతటినీ సమకూర్చేవారు. ఇప్పుడు కూడా మన దేశం యుద్ధ సామగ్రిని సమకూరుస్తుంది. కొన్నిసార్లు రష్యా దగ్గర కొనవచ్చు, కొన్నిసార్లు అమెరికా దగ్గర కొనవచ్చు, కొన్నిసార్లు ఇతర దేశాల దగ్గర ఏం సమకూరుస్తారు? యుద్ధ సామగ్రిని సమకూరుస్తారు. అలాగే ఈ మోయాబీలో యుద్ధాలకు కారకులుగా మారారు. అలాంటి దేశంలోనికి వెళ్ళి నివాసం చేయడానికి వెళ్ళింది. అబ్బా, ఫస్ట్ చాలా బాగుంది. 2 కొడుకులను తీసుకుని, భర్తను తీసుకుని వెళ్ళింది. ఒక చిన్న కొలిమి పెట్టుకుంది, బిజినెస్ చేయడం ప్రారంభించారు. బాగుంది. 2 కుమారులు వీధుల్లోకి వెళ్ళి కత్తులు అమ్ముతా ఉన్నారు. మంచిగా సంపాదన బాగుంది. అంత స్టెప్ బై స్టెప్ ఒక మంచిగా ఒక ఇంటిని ఏర్పాటు చేసుకున్నారు. అన్నీ బాగున్నాయి అనుకున్నారు. బెత్లెహేంలో ఉన్నప్పుడు కరువులో ఉంటే అప్పుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? అదే బెత్లెహేంలో ఉంటే మనము చచ్చిపోదాం అందే. దేని చేత? కరువు చేత చచ్చిపోదాం అందే. కానీ వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా, మరుక్షణమే తన భర్తను కోల్పోయింది, తన పిల్లలిద్దరిని కోల్పోయింది. ఎక్కడి నుండి వచ్చి ఎక్కడ కోల్పోయింది? ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించవలసిన కుటుంబం, దేవునితో గడపవలసిన కుటుంబం, దేవుని వాగ్దానం పొందినటువంటి కుటుంబం, దేవుని చేత ఆశీర్వదించబడి దీవించబడి వర్ధిల్లి కరువులో కూడా వారి పితరులను ఆశీర్వదించిన దేవుణ్ణి మరిచి ఇప్పుడు మోయాబులోకి వెళ్ళి నివాసం చేస్తూ ఉంటే తన 2 కుమారులు తన భర్తను కోల్పోయి నిస్సహాయురాలుగా మారిపోయింది. పెళ్ళిళ్ళు చేసింది, అన్నీ చేసింది, అంగరంగ వైభవంగా మారింది అనుకుంది కుటుంబం. కానీ తీరా ఒక రోజు వచ్చింది, భయంకరమైన కష్టాన్ని అన్వయించుకుంది. అప్పుడు అందట మోయాబు మార్కెట్లో బెత్లెహేమోలు కనబడ్డారు. బెత్లెహేములో కనబడితే బెత్లెహేమోలు కనబడేటప్పటికి అన్నారు, అబ్బా బెత్లెహేములో ఇప్పుడు ఏ కరువు లేదు అన్నగానే, ఏ బెత్లెహేం నుంచి అయితే విడిచి వచ్చి సంపాదిందాం అనుకున్నానో, ఆశీర్వదించబడాలనుకున్నానో, నా ఊరి వాళ్ళకంటే గొప్పగా మారాలనుకున్నానో, ఈరోజు నేను వారికంటే పతనమైపోయిన జీవితంలో పడిపోయాను. కాబట్టి నేను ఇక్కడ ఉంటే నాకు సుఖమో లేదు, వెళ్ళిపోవాలనుకుంది. అమ్మా కోడళ్ళారా రండి అని 2 పిలిచి అందే, ఇక నుంచి నా దేశానికి నేను వెళ్ళిపోతున్నాను. మీరు మోయాబు పిల్లలు కాబట్టి మీ పుట్టింటికి మీరు వెళ్ళిపోయి ఏం చేస్తారో చేసుకుని అంటే, అప్పుడు రూత్ అమ్మేమందే, నీ జనమే, నీ దేవుడే. ఎస్, నువ్వు ఎక్కడుంటే, నిన్నెక్కడ పాతి పెడితే, చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇప్పుడు కరువులో ఆశ్రయించకుండా వెళ్ళిపోయి నష్టాన్ని చవిచూసింది. మరలా అదే బెత్లెహేముకి తిరిగి రావాల్సి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు, ఇదే స్థలానికి వెళ్ళిపోయిన వారు సైతం కోకొల్లలుగా రాబోతున్నారు. మీరు చప్పట్లు కొట్టట్లేదు, ఇష్టం లేదా మీకు రావడం వల్ల? హల్లెలూయా. తిరిగి దేవుడు రప్పిస్తాడు. ఎందుకనంటే ఆశ్రయించని కుటుంబాన్ని దేవుడు విడిచిపెడతాడు, ఆశ్రయించే కుటుంబాలని దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకంటే పాపిష్టి లోకంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. పాపిస్టోలుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆ పాపిష్టి జనాంగంతో జీవిస్తున్నప్పుడు దేవుడు విడిచిపెట్టాడు, అన్నీ కోల్పోయారు. ఇప్పుడు మరలా నేర్చుకుని, ఆ పాఠాన్ని నేర్చుకుని మరలా తిరిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. రోజు ఇలాంటి పాఠాలు మనకి ఎన్నో ప్రభు నేర్పిస్తాడు.
ఇలాంటి పాఠాలు ఎన్నో మనకు నేర్పిస్తాడు. కానీ కొన్నిసార్లు దేవుణ్ణి ప్రక్కన పెట్టి మన సొంత జ్ఞానం, మన సొంత నిర్ణయం, మన సొంత అజెండాతో మనం ముందుకు వెళ్తుంటే అవి నష్టాన్ని చవిచూస్తాయండి. ఈరోజు ఆ నష్టమే దేవుడు మరలా ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈసారి ఇంకో కుటుంబాన్ని చూద్దామా? చెప్పి ముగించేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును కాక, సమయం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరొక కుటుంబం, ఆశ్రయించిన కుటుంబం. ఏ కుటుంబం? ఈ కుటుంబం కోసం కూడా మనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో మొదటి 7 వచనాలు చదివితే మనకు అక్కడ ఒక కుటుంబం కనబడుతుంది. చదవండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం, రాజైన సొలొమోను ఇశ్రాయేలు సారీ 2వ రాజుల గ్రంథం, మన్నించాలి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ఇక్కడ కూడా ఒక కుటుంబం కనబడుతుంది. చూడండి. అంతటి ప్రవక్త శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి కలిగిన వాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనేను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండె ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమియూ లేదనేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక అద్భుతమైన కుటుంబం ఉంది. కానీ ఇక్కడ ఒక దైవజనుడైనటువంటి ఎలీషా ఉన్నారు. ఆమేన్. దైవజనుడైన ఎలీషాతో ఒక వ్యక్తి వెంబడిస్తూ ఉన్నాడు. ఇతనికి భక్తి ఉంది కానీ భయం లేదు. అక్కడ భయం ఉండుంటే భయభక్తులు గలవాడని పెట్టేవారు. కానీ ఏముందంట? భక్తి ఉందంట. భక్తి గలవాడని మాత్రమే రాయబడింది. నేను దాన్ని పుట్నోట్లో రౌండ్ చేసుకున్నాను. దాన్ని భక్తి గలవాడని మాత్రమే ఉంది, భయం లేనోడు అనమాట. ఏం లేదు. కొంతమందికి భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. అంటే ఆ కోవలో ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఈ వ్యక్తి చనిపోయాడు. ఏం చేశాడట? అప్పులు చేశాడట. అప్పులు చేసి చనిపోయిన తర్వాత ఈ కుటుంబం విడిచిపెట్టబడింది. విడిచిపెట్టబడగానే వెంటనే ఆమె ఏమవ్వాలి అని అంటే, వాళ్ళ పుట్టిల్లో మరొకిల్లో ఏదో ఒక బతకడానికి అప్పులు ఎక్కువైపోయారు కాబట్టి వేరే వేరే వారిని ఆశ్రయించి వెళ్ళాలి. నిజంగా కష్టంలో మనకేమనిపిస్తుంది తెలుసా? మన బంధువులు గుర్తొస్తారండి. కష్టంలో ఎవరు గుర్తొస్తారు? మన బంధువులు గుర్తొస్తారు, మన చుట్టాలు గుర్తొస్తారు, మనకి సహాయం చేసే వాళ్ళు గుర్తొస్తారు. ఈమెకు కూడా కష్టంలో ఉంది కాబట్టి, బాధలో ఉంది కాబట్టి ఎవరు గుర్తు రావాలి? చెప్పండి చెప్పండి. ఎవరు గుర్తు రావాలి? ఎవరు గుర్తు రావాలి? మనుషులు గుర్తు రావాలి. వాళ్ళ అన్నో, వాళ్ళ తమ్ముడో, వాళ్ళ చెల్లో, వాళ్ళ బావో, లేకపోతే వారు ఉన్నటువంటి కుటుంబం ఎవరో గుర్తు రావాలి. కానీ ఎవరు గుర్తొచ్చారో తెలుసా? ఎలీషా అనే దైవజనుడు గుర్తొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దైవజనుడి దగ్గరికి పరుగును వెళ్ళింది. వెళ్ళి అయ్యా సమస్య చెప్పుకోవడం ప్రారంభించింది. అందుకనే మొదట దేవుణ్ణి ఆశ్రయించాలి, రెండవది దేవుని సేవకుణ్ణి ఆశ్రయించాలి. సొంత నిర్ణయాలు తీసుకుంటారు. చాలామందికి ఫోన్లు చేస్తారు. ఎలా ఉందండి, ఏమైందండి, పరిస్థితి ఏంటి అని అడుగుతాం. కానీ ఎవరిని అడగరు? దైవజనుణ్ణి అడగరు. దైవజనుణ్ణి అడగాలి. హల్లెలూయా. దైవజనురాల్ని కలుసుకుంటే ఆ సమస్యకు పరిష్కారం కొరకే దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తాడు. ఇప్పుడు సమయంలో ఏం చేశాడు? ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతుంది. ఇదిగో అయ్యా, మేము వాళ్ళ మీద జయించలేం, వాళ్ళు భయంకరమైనటువంటి విస్తార దండుగా వచ్చేస్తా ఉన్నారు, కాబట్టి ఏం చేయాలి? వాళ్ళతో గెలవాలి అంటే సమయంలో అన్నాడు, పదండి అందరం కలిసి మిస్పాలో కొడదాం. ఆమేన్. రెండు మిస్పానగా ప్రార్థన గోపురం. ఆ ప్రార్థన గోపురానికి వచ్చారు, ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే ఫిలిష్తీయుల మీద ఇశ్రాయేలుకు జయము కలిగింది. ఎందుకంటే దైవజనుడి మాట చెప్పాలి. ఇప్పుడు పక్కన వాళ్ళకి చెప్పండి ఒక మాట, దేవుని మాట వినాలి. చేయి పట్టుకుని చెప్పండి ఒకసారి అలాగా, దేవుని మాట వినాలి, దైవజనుడి మాట వినాలి. కొంతమంది పట్టుకోవట్లేదు, గొడవలు ఉన్నాయండి. ఏమి లేవు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి మాట వినాలి ఇప్పుడు? దేవుని మాట వినాలి, దైవజనుల మాట వినాలి. ఆమేన్, హల్లెలూయా.
ఈమె పరుగున వెళ్ళి, అయ్యా నా కొడుకులు ఇద్దరిని అప్పులవాడు వచ్చాడు, పట్టుకెళ్ళిపోతాడట, వాళ్ళతో గొడ్డి చాకరీ చేస్తారట, వీళ్ళు చిన్నపిల్లలు అని మొరపెట్టుకుంటే ఎలీషాని అడిగాడు, ఏముంది నీ దగ్గర? మనం మాత్రం చెప్పం. నీ దగ్గర ఏముందంటే ఏమన్నా చెప్తామా? మనం చెప్తామా? ఏదో అండి బాబాయ్, ఏదో అలా ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలో ఏదో కొంచెం వచ్చిందండి, కొంచెం వ్యాపారం చేస్తే ఏమొచ్చింది, కొంచెం వచ్చింది. ఎవరికి చెప్తాం? దాస్తా ఉంటామా లేదా? కానీ ఈమె దాయలేదు. వచ్చి నా దగ్గర ఏముందయ్యా? అసలు ఆ నూనెతో ఏం చేసుకుంటారు? వంట చేసుకోవాలి. కానీ ఆమె ఏమని తెలుసా? నా ఇంటిలో కొంచెం ఏముంది? నూనె ఉంది. హల్లెలూయా. ఇదిగో అయితే నీకు ఒక ఉపాయం చెప్తాను. ఆ ఉపాయం ప్రార్థన చేస్తాను. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి పక్కింటోళ్ళు, ఆ ఇంటోళ్ళు, ఈ ఇంటోళ్ళు, నీ ఇంట్లో కొండలో, పక్కింటోళ్ళు కొండలో అన్నీ తీసుకొచ్చాయి, తెచ్చుకుని ఇంట్లో పెట్టుకో, అవి నింపబడతాయి. ఆమేన్. అవి నింపబడతాయి. నింపబడిన తర్వాత వాటిని అమ్మేయాలి అని చెప్పాడు. వాటిని ఏం చేయాలి? అమ్ముకుని నువ్వు అప్పులు తీర్చుకో అని చెప్తే సరాసరి ఇంటికి వెళ్ళిపోయిందంట. పిల్లలిద్దరిని వీళ్ళ ఇంట్లో ఉన్న కొండలన్నీ నట్టింట్లో పెట్టింది. పక్కింటికి, ఇరుగింటికి, పొరుగింటికి వెళ్ళారు. ఆ కొండలు తెచ్చారు. నూనె పైనుంచి పడుతూనే ఉంది, నింపుతా ఉంది, నింపుతా ఉంది, నింపుతా ఉంది, నింపుతా ఉంది, నింపుతా ఉంది. నింపుతా ఉన్నాడు దేవుడు, నింపుతా ఉన్నాడు, నింపుతూ ఉన్నాడు, నింపుతూ ఉన్నాడు. అన్నీ నిండిపోయాయి. ఈరోజు నీ జీవితం కూడా అలా నిండిపోవును గాక. ఆమెన్ చెప్పట్లేదు గట్టిగా మీరు? ఆమెన్. నింపబడతాం మనం. కొరత లేని ఆత్మ. ఆమెన్. కొరత లేని ఆత్మతో నింపబడుదుము గాక. హల్లెలూయా. ఎస్. కొరత లేకుండా, కుండలో ఖాళీ లేకుండా అవన్నీ ఫిల్ఫిల్గా మారిపోయాయి. మారిపోయిన ఆవిడ అమ్ముకోలేదండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? మరలా దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు చెప్పినట్టే కుండలన్నీ తీసుకొచ్చాను, పెట్టాను, ఇదిగో అవన్నీ నిండిపోయాయి అంటే ఇప్పుడు అన్నాడు, ఇప్పుడు వెళ్ళి అమ్ముకుని అప్పులు తీర్చు. చప్పలు కొడతారు ఒకసారి. వెంబడించడం, ఆశ్రయించడం తేడా ఉందండి. హల్లెలూయా. మనము కూడా అలా ప్రభువుని గనక వెంబడిస్తే, దైవజనుడిని వెంబడిస్తే అద్భుతాలు చూస్తాం. ఆమేన్. కరువులో, కష్టంలో, శ్రమలో, బాధల్లో దేవుణ్ణి ఆశ్రయించిన కుటుంబం నష్టపోయినట్లుగా చరిత్రలో లేదు, రాదు. ఆమేన్. హల్లెలూయా. ఏదో ఒక మార్గం నీ కొరకు, నా కొరకు తెరిచే ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక రోజు వస్తుంది, అందరూ చూస్తూ ఉండగానే మనము వెలుగుతూ ఉండడం. ఆమేన్. ఆ రోజు కొరకు ప్రభు దగ్గర వేచి ఉంటే, ఆమె ఎవడైతే ఇంటికి వచ్చి మాట్లాడినాడో, నీ పిల్లల్ని తీసుకుపోతానన్నాడో, ఆ అప్పు తీర్చేటప్పుడు చెప్పింది, నా దేవుణ్ణి ఆశ్రయించాను, నా సేవకుని ఆశ్రయించాను, ఈరోజు నా దేవుడు నన్ను సిగ్గుపరచలేదు, నా పిల్లలను కూడా సిగ్గుపరచలేదు. అంతేనే ప్రియ దేవుని బిడ్డలారా, మనం లోకా శుభవార్త 15వ అధ్యాయంలో మనకు 3 ఉపమానాలు ఉంటాయి. ఒకటి తప్పిపోయిన కుమారుడు ఉపమానం, 2 నాణాలు ఉపమానం. ఇలా చూస్తే తప్పిపోయిన కుమారుడు ఆస్తంతా పంచుకుని వెళ్ళిపోయాడు. దేశాంతరం పోయాడట, తనకున్న ఆస్తంతా పోగొట్టుకున్నాడట. పోగొట్టుకుని చివరికి పందులు తినే పట్టు తినాలి అని ఆశపడ్డాడట. కానీ తినలేదు. అయ్యో, నా తండ్రి ఇంటిలో దీనికన్నా మంచి భోజనమే పనోళ్ళకు పెడుతున్నాడు కాబట్టి నాకు బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. కాబట్టి నేను ఇప్పుడు నా తండ్రి ఇంటికి తిరిగి వెళ్తాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా తండ్రి ఇంటికి తిరిగి వెళ్తానని ప్రయాణం అయ్యాడట. అన్నీ కోల్పోయిన వాడై తిరిగి వస్తే తండ్రి ఇంకా ఎక్కడో దూరాన ఉండగానే, ఎందుకంటే తండ్రి ఏం చేస్తున్నాడు, నా కొడుకు ఈరోజు కాకపోతే రేపు వస్తాడు, ఈరోజు కాకపోతే నా కుమార్తె రేపైనా, ఎల్లుండైనా, అవతలెల్లుండైనా, ఖచ్చితంగా సంవత్సరాలు దాటినా మరలా తిరిగి వస్తారు పడిపోయిన వారు. ఆమేన్ అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ మాత్రం దూరాన చూడగానే పరుగును వెళ్ళిపోయాడు. ఎవరికంటే ముందు? తన కుమారుడి కంటే ముందు వెళ్ళి అమాంతంగా మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఇంటికి తీసుకుని వచ్చి తలారా తానం చేపించి రాజవస్త్రములు ధరింపచేసి ముద్ర ఉంగరాన్ని పెట్టి
ఇంటికాడ ఉన్న కొడుకు కంటే తప్పిపోయి వచ్చిన కుమారుడు కోసం అంట మంచి విందు చేశాడట. ఆమేన్. ఏ విందు చేశాడట? మంచి విందు. ఈరోజు నీవు నేను కూడా తప్పిపోయి ఉంటే తిరిగి వస్తే నా దేవుడు మరలా లాంటి విందును జరిగించే అద్భుతం చేస్తాడు. ఆమేన్. ఎస్, ప్రభు దగ్గరికి తిరిగి వద్దాం, ఆశ్రయిద్దాం, చేసిన పాపాలన్నిటిని విడిచిపెడదాం. కంటి ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా ఆజ్ఞ అతిక్రమమే పాపం, ప్రార్థన చేయకపోవడమే పాపం అని చెప్పబడింది. హల్లెలూయా. కాబట్టి పాపాలన్నిటి నుంచి విడుదల పొంది పరిశుద్ధులుగా మారి 3 దినాలు కూడా దేవునితో గడిపితే నా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. ఆ దీవెనలు మీ మీదకి వచ్చునుగాక. ఎస్, కరువులో విడిచిపెట్టి వెళ్ళిపోయింది బెత్లెహేమును. కానీ కరువులో దైవజనుడైనటువంటి ఎలీషాను వెంబడించింది ఆ స్త్రీ. ఈరోజు వీళ్ళిద్దరికి వ్యత్యాసం ఏంటో తెలుసా? కరువులో వెళ్ళిపోవద్దు, కరువులో పారిపోవద్దు, కరువులో భయపడొద్దు. కష్టంలో ఓర్చుకుని నిలబడి ఆ దేవుని ఎదుట కనుక నువ్వు ముందుండి నడిపించబడితే నా ప్రభు ఖచ్చితంగా సహాయం నీకు చేస్తాడు. మునుపెన్నడూ లేని గొప్ప సంగతులు నీకు బోధిస్తాడు. మునుపెన్నడూ జరగలేని అద్భుతాలు నా దేవుడు ఈ రోజు నుంచి నీ జీవితంలో, నా జీవితంలో ప్రారంభించునుగాక. నేను కూడా ఇక్కడికి చాలా నిరుత్సాహంలోనే వచ్చాను, కానీ నా దేవుడు నాతో కూడా మాట్లాడారు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. తప్పిపోయిన దేవుడు మరలా ఏం చేస్తాడు? 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఆయన 99ని విడిచిపెట్టి ఒక గొర్రె కోసం వచ్చే దేవుడు ఆయన. మన దేవుడు ఇంత మంచి దేవుడు, ఎంత అద్భుతకరుడు. ఈరోజు నీకు సహాయం చేయడానికి, నాకు సహాయం చేయడానికి ఏదో దాచే ఉంచాడు. ఆమేన్. ఇదే మన విశ్వాసం. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉంది. అది ఏదో ఒక రోజు మన కండ్ల ముందుకు నా ప్రభు తీసుకొస్తాడు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుస్తాడు. ఆమేన్. అది ఏకంగా విశ్వాసుల జాబితాట. ఆమేన్. ఆ పట్టికలో నోవాహు ఉన్నాడు, ఆ పట్టికలో అబ్రహాం ఉన్నాడు, ఆ పట్టికలో ఇస్సాకు ఉన్నాడు, ఆ పట్టికలో యాకోబు ఉన్నాడు, ఆ పట్టికలో ఆ అద్భుతమైనటువంటి రాహాబు కూడా ఉంది. హల్లెలూయా. పాపం చేసిన రాహాబును కూడా విశ్వాస పట్టికలో చేర్చాడు యెహోషువతో పాటు. ఆమేన్. ఈరోజు మనం ఎంతండి? మనల్ని కూడా దేవుడు కనికరించడా, కృప చూపడా, దయ చూపడా, వాత్సల్యం చూపించడా? ఆ ప్రేమామూర్తి మన ఎడల అన్ని కార్యములు చేయునుగాక. ఆమేన్. ఈ కృపతో మనం నడుద్దాం. ఈ కృప మనందరికీ కలుగునుగాక. మంచిది. మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అక్కకి, మరి దైవజనులందరికీ, నా కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మంచి వాక్యాన్ని అందించినటువంటి దేవుని సేవకులకు మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. హల్లెలూయా. మరి మన మధ్యలో మరొక ప్రసంగం ఉందండి. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? మంచిది. మరి ప్రసంగం ఏం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాకినాడ ప్రాంతంలో మరి దేవుని సేవ పరిచర్లో పాలపంపులు పొందుతున్నటువంటి పాస్టర్ స్టిఫెన్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారు మనకు గ్రీటింగ్స్ తెలియపరుస్తారు. మన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని వారికి తెలియపరుస్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సముచ్చిన దాసులకి, అట్లాగే సంఘంగా కూడున్న మీకు, అట్లాగే మరి అక్కకి, అట్లాగే ఈ విధంగా నేను రావడానికి నాకు పరిచయం చేసిన దైవజనులు, ముందుగా వాక్యం చెప్పిన ఆనోకన్ని గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్లాగే ఒక దైవజనుడు ప్రసంగం చేస్తూ ఉండంటే ఒక సభలో ప్రసంగం చేస్తూ కొంచెం విస్తరించి మాట్లాడడం అనేది కొద్దిగా ఎక్కువైంది. దానివల్ల మా పల్లెటూరులో ఎట్లాగా ఉంటుందంటే, ఇందాక దైవజనులు చెప్పినట్లుగా చాలా చక్కగా ఆ మాటలు ఆలకిస్తూ చాలామంది జోలు పాడుతున్నట్లుగా పాడుతున్నప్పుడు అందరూ నిద్రపోతున్నారట. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతలో ఎట్లాగొచ్చిందో, ఏ విధంగా వచ్చిందో తెలియదు, కానీ ఒక తొండ వచ్చిందట. ఏంటండి? ఒక తొండ వచ్చిందంట. అట్లాగ ఒక పెద్దామె
చాలామందికి కొంతమంది కళ్ళు తెరిచి పడుకుంటారు, కొంతమంది నోరు తెరిచి ఉంటారు కదా. అట్లాగనేటప్పటికి ఆటోమేటిక్గా తొండ ఆవిడ ఊపిరి పీల్చుకుంటుంటుంది కదా, ఆటోమేటిక్గా తొండ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇట్లా కొంత పెద్ద అడావిడ అయిపోయిన సభ అంతా. ఒకళ్ళేమో ఇట్లా ఒక లాగడం, ఆవిడే గొరకెడతాం, ఒకడేమో లోనికి వెళ్తాం. అట్లా ప్రియులరా, అట్లా కాకుండా, ఎందుకంటే చాలామంది జీవితాల్లో కొన్ని విషయాలు ఎట్లాగా ఉంటాయంటే, అంటే మీకు నవ్వడం గురించి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కానీ చాలాసార్లు ఒకప్పుడు దేవుని యొక్క వాక్యము 1.5-2 గంటలు చెప్పేవారు. గుర్తుంది ఎవరికన్నా? అవునా? ఎన్ని గంటలండి? 2 గంటల వాక్యం చెబితేనే కానీ ఎవరు కదిలేవారు కాదు. కానీ ఇప్పుడు అంత రెడీమేడ్ భక్తి అయిపోయింది మన జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, మరి నా పేరు స్టీఫెను, మరి నా భార్య పేరు సలోమి, నాకు 2 పిల్లలు. మరి పాప అయితే బీటెక్ చదువుతుంది, బాబు అయితే 10th క్లాస్ ఇప్పుడు. మరి మాది సొంతూరు అయితే అమలాపురం ప్రక్కన నేదునూరు, చిన్న పల్లెటూరు. బట్ మేము ఇంచుమించు 96 అంటే 96 తుఫాన్ ఎంతమంది తెలుసు? ఆ టైంలో నేను రక్షించబడ్డాను. తదుపరి ఒక దైవజనుల దగ్గర పరిచర్య చేస్తూ అట్లా కొన్ని దినాలు జరిగింది. మేము విగ్రహారాధన నుంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. సహజంగా చాలామందికి, ప్రతి క్రైస్తవుడు కూడా ఒకేసారి క్రైస్తవులు అయినటువంటి పిల్లలు ఎవరు ఉంటారంటే మన పిల్లలు ఉంటారు, మన పిల్లలు మాత్రమే ఉంటారు. కానీ ప్రారంభం ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైనా ఉన్నారంటే మాత్రం వాళ్ళు అన్య కుటుంబం నుంచి వచ్చిన వారుగా ఉంటారు. కనుక ఎందుకంటే నా సాక్ష్యం అనేది అంత ఎక్కువగా చెప్పాలనటానికి ఇష్టపడను. ప్రభు ఏమంటాడంటే, మీరు నాకు సాక్షులుగా ఉండమన్నాడు ఆయన. మన సాక్ష్యం ఏంటి? త్రాగేసం, పడిపోయాము, లేకపోతే వాళ్ళతో తిరిగి వెళ్తే ఇదే సాక్ష్యం మంది, ఎంతమంది చెప్పినా. అవునా కదా? ప్రభు గురించి సాక్ష్యం అంటే అది అసలు చెప్పడానికి మన అర్హులమేనా? హల్లెలూయా. ప్రభు గురించి సాక్ష్యం చెప్పడం అనేది అసలు మన యోగ్యతకి అర్హతేనా? అది నేను ఆలోచిస్తుంటాను. హల్లెలూయా. శ్రమలు, నిందలు, అవమానాలు, మనుషులకు ఉన్నటువంటి సమాజం ఇవన్నీ కూడా జనరల్గా వచ్చేయే. కానీ క్రీస్తు కొరకు శ్రమ పడడం అనేది ఒక గొప్ప యోగ్యత. కనుక ఇట్లాగా కుటుంబ పరంగా ఇట్లాగ ఉన్నప్పుడు మొత్తం మీద దైవజనుల దగ్గర ఇట్లా పరిచయం చేస్తున్నటువంటి దినాల్లోనే అనుకున్న రీతిగా 2004-2003 అనుకుంటాను పరిచయం చేయడానికి హైదరాబాద్ ప్రాంతం వచ్చాను. ఏప్రిల్ ప్రాంతంలో ఈసీఎల్ దగ్గర అనుకుంటాను. అక్కడి నుంచి 3 సంవత్సరాలు పరిచయం చేసిన తర్వాత కొన్ని మనస్పార్థాలు, కొన్ని పరిస్థితులు రావడం వల్ల ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇక వెళ్ళిపోను అనకుండా వెళ్ళిపోయేటట్లుగా ఉంటాయి కొన్ని పనులు. ఆ పరిస్థితి తెలుసా మీకు? వెళ్ళిపోను అనకుండా వెళ్ళిపోయేటట్లుగా చేస్తాయి కొన్ని. అటువంటి టైంలో చాలా నలిగిపోయిన తర్వాత అప్పటికి నా భార్య ఇక్కడికి వచ్చిన తర్వాత మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అవుతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, కాకినాడ వెళ్ళింది. నేను ఒక్కనే ఉన్నాను ఇక్కడ. ఇంచుమించు 2 నెలలు 3 నెలలు పాటు ఉంటే పరిస్థితులు నాకు అర్థం కావట్లా. ఇంక వెళ్ళిపోదాం అని అనుకున్నాను. ఊరు విడిచి, అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మరలా మన ఊరు అనుకునే టైంలో ఎందుకో కొన్ని మాటలు వినినప్పుడు నాకు బాధేసి మనసు నలిగిపోయి, ప్రభువా నువ్వు ఏ విషయంలో కూడా, నేను ఏ పరిస్థితుల్లో నుంచి ఇక్కడ పరిచర్యకు వచ్చానో, ఏ పరిస్థితులను బట్టి ఈ విధంగా నేను వచ్చి ఉన్నానో సమస్తం మెరిగిన దేవుడు కనుక, ఒకవేళ నీ చిత్తం అయితే ఇక్కడ ఉంచు, నీ చిత్తం కాకపోతే దాన్ని తీసుకెళ్ళిపోయి చాలా గలిబిలి అయిపోయింది నా మైండ్ అంతా కూడా. ఆ రోజు కొన్ని మాటలు విన్న తర్వాత ప్రతి మనిషి దగ్గర 2 ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడైనా గమనించారో నాకు తెలియదు, కానీ ఒకటి ఏంటంటే ధైర్యపరుస్తుంది, ఒకటి ఏంటంటే చంపేస్తూ ఉంటుంది. ఒకటి ఏమంటుందంటే నువ్వు చేతకాని వాడవు, నువ్వేమీ చేయలేవు, కనుక నువ్వు చనిపో. ఇదే ప్రేరేపణ వస్తూ ఉంటుంది సహజంగా. ఇదే మనసు బాగా నా మైండ్ పట్టేసిన తర్వాత అక్కడే మౌలలి ప్రాంతంలో రైల్వే ట్రాక్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి, అప్పటికే 3 రోజుల నుంచి నిద్ర లేదు నాకు. నిద్ర లేకపోతే ఆ రైల్ పట్టా దగ్గరికి వెళ్ళిపోయి పడిపోయి చనిపోదామనేటువంటి ఆలోచన, ఆ నిర్ణయం వస్తుంది. ఇంక చనిపోవడానికి ఇష్టపడ్డాను. అప్పటికే 3 రోజుల నుంచి నిద్ర లేదేమో. ఇలాగ ట్రైన్ వస్తూనే ఉంది. ఇలాగా ఈ గ్యాంగ్ ఒక అంటుంటాడు కదా, ఈ పట్టాలు చెక్ చేయడానికి వస్తాడు కదా ఒక అతను. ఆయన వచ్చేటప్పుడు సైకిల్ ఉంది పక్కన, సొక్కాయ తీసేసామో, హ్యాండ్కి తలిగించాను. ఇట్లాగా నేను వెళ్ళి ఈ బండేళ్ళతోటి ఇలా అక్కడ పండుకుని పోయినాను. అప్పటికే 3 రోజుల నుంచి నిద్ర లేదేమో.
ఇట్లాగా నిద్ర పట్టేస్తుంది ఆ పట్టాల మీదే. హల్లెలూయా, హల్లెలూయా. చొక్కా ఎందుకు పెట్టానంటారు? సైకిల్ హ్యాండ్కి చొక్కా తీసేసాను. చొక్కా ఎందుకు పెట్టుంటానంటారు? టైలర్ షాప్ దగ్గర స్టిక్కర్ వేస్తాడు తెలుసా మీకు? సావు తెలివితేటలు అంటారు తెలుసా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయే ముందు కూడా ఏదో తెలివితేటలు అంటాం మనకి. ఈ చొక్కా మీద టైలరు స్టిక్కర్ వేస్తాడు. ఒకవేళ పలానా వ్యక్తి దగ్గరికి వెళితే ఈ చొక్కా ఎవరిదని తెలుస్తుంది, ఇంకా మన అడ్రస్ తెలుస్తుందని, మన ప్రూఫ్ వాళ్ళకి తెలుస్తుందని. వెంటనే అతను వచ్చి చూడగానే పరుగు ఎదురుకు వచ్చి చూసేటప్పటికి నా జబ్బట్టుకుని లేపి ఒక 2 దెబ్బలు కొట్టి, అతనేమో తమిళం మాట్లాడుతున్నాడు. అయ్యా తెలుగు మాట్లాడిన తర్వాత ధైర్యపరిచిన తర్వాత అప్పుడు నేను అక్కడికి వెళ్ళను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతి శ్రమ అనేది సహజంగా మనుషుడికి వస్తుంది. ఆ శ్రమలో నుంచి ప్రభు నన్ను బలపరిచిన మాట ఏంటంటే, భయపడకు, ధైర్యంగా ఉండు, నీకు తోడుగుండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరితో కాదు ప్రభువా, నాకు నేనుగానే పని చేయాలి, వారితో వీరితో కాదు, అసలు నేను నీకు ఎలా ఉపయోగపడతానో ఆ విధంగా పని చేయించుకొని ఆలోచన చేసి, అప్పుడు ఆ సంవత్సరం అయిన తర్వాత అప్పుడు మరలా నా భార్య ఇక్కడికి వచ్చి మరలా ఇద్దరం కలిపి మా ఊరు వెళ్ళిపోయాం. అప్పటి వరకు నేను యాక్చువల్గా నేను పని చేసేది ఏంటంటే ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను, అంటే వైరింగ్ పని చేసుకుంటున్నప్పుడు ప్రభు మరలా ఏ ప్లేస్ నుంచి అయితే నేను విడిచిపెట్టొచ్చానో అదే ప్లేస్లో దేవుడి యొక్క మహాకృపను బట్టి ఒక మంచి మందిరము నా ద్వారా కట్టించుకున్నాడు. హల్లెలూయా. ఎంతమంది చేత అవమానించబడ్డతో వచ్చానో, ఎంతమంది చేత నిందలు పడుతూ వచ్చానో, ఎక్కువగా ప్రతి వ్యక్తులు కూడా నేను ఈ మాట ధైర్యంగా చెప్తాను. చాలామంది అన్యజనుల ద్వారా అవమానపడుతూ ఉంటారే. మా తెలివైన వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు? స్తోత్రం చెప్తాం గట్టిగా. కానీ ఒకటి, దేవుడు ఎవరిని విడిచిపెట్టడు, దేవుడు మనకు సహాయకుడు. హల్లెలూయా, హల్లెలూయా. గనక ఈ రోజున ఒక చక్కటి మందిరం కట్టడానికి ఈ పోయిన నెలలోనే జనవరిలోనే చక్కగా ఓపెన్ చేయడానికి కూడా దేవుడు ఒక అద్భుతమైన కార్యము నా పట్ల జరిగించాడు. కనుక పరిచర్య కొరకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి ప్రార్థించండి. ఒకవేళ ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఇట్లా మరి అక్క మొన్న 2 times, వన్ టైం వచ్చాను, దాంట్లో 2 మాటలను చాలా తాకని నన్ను. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ప్రతిది కూడా లాజికల్గా చక్కటి మాట అక్క మాట్లాడినప్పుడు నేను చాలా ధైర్యపరచబడ్డాను కూడా. అట్లాగా ఈ విధంగా నా పరిచర్య జీవితంలో ముందుకెళ్తున్నా. నా గురించి ఆ యొక్క పరిచర్య గురించి ప్రార్థించండి. దేవుడి మాటలు దీవించను గాక. థ్యాంక్ యూ బ్రదర్, మంచి గ్రీటింగ్స్ చెప్పినందుకు.